నాకు తెలిసి ఈ వ్యక్తికి దాదాపు 70 సంవత్సరాల పైనే ఉంటాయి. ఈ వయసులో కూడా ఇతను ఇంత కష్టపడుతున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ కోసమే. కానీ చాలా మంది కాళ్ళు చేతులు బాగున్నా కూడా రోడ్లపై భిక్షాటన చేస్తుంటారు. అలాంటి వాళ్ళు ఈ వ్యక్తిని చూసి నేర్చుకోవాలి. దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూసి తాత కోసం అయితే ఒక లైక్ కొట్టండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మా ఇంట్లో ఉన్న ఖర్జూరం చెట్లని కట్ చేసేదానికి ఒక వ్యక్తి అయితే వస్తున్నాడు. అలాగే ఆ వ్యక్తి ఈ చెట్లను కట్ చేసిన దానికి ఎంత ఛార్జ్ చేస్తున్నాడు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ వ్యక్తి ఈ చెట్లని కట్ చేసేది. నాకు తెలిసి ఇతని వయసు 70 సంవత్సరాల పైన ఉంటది. ఈ వయసులో కూడా ఇతను ఎంత కష్టపడతాడు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ కత్తి అయితే వాడుతున్నాడు ఇతను. తర్వాత చూడండి, శిష్మక్ ఇంతే బాబా, శిష్మక్ ఇంతే ఇంతే. అబ్దుల్ హకీం ఆఫ్ఘనిస్తాన్ సార్. ఓకే, ఇవైతే వాడతాడంట, చూపిస్తున్నాడు. ఇవి కూడా చూపి అంటున్నాడు. మొత్తానికి ఈ తాత అయితే తన 2 కత్తులను పదును పెట్టి ఇంకా పని అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా తగ్గేదే లేదంటున్నాడు. ఈ ఖర్జూరపు చెట్లని సంవత్సరంలో ఒకసారైనా ఈ ఎండిపోయిన ఆకుల్ని కట్ చేపిస్తుంటారు. ఈ చెట్టును చూడండి, ఈ చెట్టు పరిస్థితి అయితే ఇంకా ఘోరంగా ఉంది. మొత్తానికి ఈ తాత అయితే తన పని అయితే స్టార్ట్ చేశాడు. చూస్తున్నారు కదా, ఈ చెట్టు కిందన మొదలు అయితే కట్ చేస్తున్నాడు. చాలా కష్టంతో కూడుకుంది ఈ పని. మనలాంటి వాళ్ళు అయితే అస్సలు చేయలేరు. ఈ పని వీళ్ళకే సాధ్యము. వయసులో కూడా ఈ తాతను చూస్తున్నారు కదా, నడుముకు ఒక చిన్న తాడు కట్టుకొని చెట్టు పైకి వెళ్లి కొమ్మల్ని కోస్తున్నాడు. ఇంత వయసులో కూడా అంత పని చేస్తున్న ఈ తాతకి మనమంతా ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఈ తాతను చూసిన తర్వాత నేను అనుకున్నాను, ఇతనికి ఇంత వయసు ఉంది, ఇతను అసలు ఈ పని చేయగలడా అనుకున్నాను. కానీ నేనైతే తన పనిని చూసి ఖచ్చితంగా వీడియో తీసి తన వీడియో అయితే యూట్యూబ్ లో పెట్టాలనుకున్నాను. ఎందుకంటే మన ఇండియాలో చాలా మంది కాళ్ళు చేతులు బాగుండి బలంగా ఉండి కూడా భిక్షాటన చేస్తున్నారు. చేసి ఒక మాట గుర్తు పెట్టుకోండి, శారీరకంగా మానసికంగా మంచిగా ఉండే వ్యక్తులని భిక్షాటన చేసినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. చూస్తున్నారు కదా, ఈ తాత కట్ చేసిన ఖర్జూరపు గల్లలను అయితే ఒకదాని మీద ఒకటి నీట్ గా పరిచి నేనైతే గార్బేజ్ లో పడేదానికి తీసుకెళ్తున్నాను. అసలుకైతే ఈ పని నేను చేయాల్సిన అవసరం లేదు. చెట్టు నరికిన వ్యక్తే మొత్తం క్లీన్ చేసుకోవాలి. కానీ ఈ తాత వయసు చూసి నేనైతే కొంచెం సహాయం చేయాలనుకున్నాను. ఈ ఖర్జూరపు ఆకులను తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే ఇవి మొత్తం ముళ్ళు ఉంటాయి. చూడండి, ఈ ముళ్ళు అయితే గుచ్చుకునింది. ఈ పెద్దన అయితే ఒక 3 చెట్లు అయితే కట్ చేసాడు. నేను కూడా వీడియోలో కనబడతాను, ఏదో మాట్లాడతాను అంటున్నాడు. شغل إن شاء الله زين 100%. أركتيبي شغل إن شاء الله أنا شغل زين. إيه. أيوة. بس أنت موبايل رقم موبايل؟ أنا موبايل رقم 9951454549. ఓకే. أنا اسمك عبد الحكيم. ఓకే, అబ్దుల్ హకీమ్. అలాగే ఇక్కడ సబా సలేమాదాన్ ఏరియాలో ఎవరన్నా నా వీడియో చూస్తూ ఉంటే మీ ఇండ్ల దగ్గర కూడా ఇలాంటి చెట్లు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ పెద్దానికి అయితే ఫోన్ చేసి పిలిపించండి. అతనైతే పని అయితే నీట్గా చేస్తాడు. మొత్తానికైతే ఈ తాత అయితే తన పని అయితే పూర్తి చేసుకున్నాడు. ఇతనైతే ఉదయం 7 గంటలకు వచ్చాడు. అలాగే పని అయితే 11 గంటలకు అయితే పూర్తి అయింది. చాలా కష్టపడ్డాడు. అలాగే తన కష్టానికి తగ్గ ఫలితం అయితే దొరికింది. ఎందుకంటే మా కువైట్ ఇతను కష్టపడిన 4 గంటలకు గాను 20 దినాలు అయితే ఇచ్చాడు. రోజు ఒక దినారు 274 రూపాయలు ఉంది. 20 దినాలు ఎంత అయిందో ఒకసారి కామెంట్ లో తెలియజేయండి. మనకి ఈ తాత కట్ చేసిన కొమ్మల్ని అయితే గార్బేజ్ లో పడేసాము. కానీ ఈ గార్బేజ్ అయితే గవర్నమెంట్ కి సంబంధించిన లేబర్స్ అయితే తీసుకువెళ్లరు. చెత్తనైతే స్వయంగా మా కువైట్ ఎత్తును ప్రైవేట్ గార్బేజ్ వ్యాన్ మాట్లాడుకొని బయటకు తీసుకువెళ్లి పడేయాలి. కూడా ఈ గార్బేజ్ పడేయడానికి ఆ తాతకి నేనైతే సాయం చేశాను. అలాగే నాకైతే ఇప్పుడు డ్యూటీ పడింది. మా మేడం మెడిసిన్స్ తీసుకొని నేను జాబరల్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంకా దయచేసి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్.